అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా రాజకీయం నడిచింది. అయితే ఈ మధ్య పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. తనను తాడిపత్రికి రానివ్వడం లేదని పెద్దారెడ్డి, వస్తే భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పే పరిస్థితికి వచ్చింది. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 5 తర్వాత తాడిపత్రికి వెళ్లనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతి మేరకు స్థానిక ఎస్పీ సూచనలతో తాడిపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. మరి ఎట్టకేలకు పెద్దారెడ్డి అయితే తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. మరి సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా రాజకీయం నడిచింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చెప్పండి విజయ్. జేసీ ప్రభాకర్ రెడ్డికి మరియు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి వర్గపోర్ అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే గత ఎలక్షన్లప్పటి నుంచి తాడిపత్రికి వెళ్లాలని ప్రయత్నిస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి అవుతుంది. అయితే తాడిపత్రిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయనంటూ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే పంతం పట్టి అయితే ఉన్నాడు. అయితే ఇప్పటికే తన ఇంటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్లు కావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా షరతులతో కూడిన ఒక 5 వెహికల్స్ మరియు 30 మందితో జనాలతో వెళ్ళడానికి అయితే అనుమతించింది. అయితే అదే ఆగస్టు 18 తారీఖున హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అయితే తాడిపత్రిలోకి వెళ్ళడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితుల్లో రాకూడదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకూడదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి ఆ రోజు ఒక చివరి విగ్రహం ఓపెనింగ్ పెట్టుకోవడం వల్ల, అదే అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండడం వల్ల ఒకసారి అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొట్టాయందుకు ఆ రోజు పోలీసులు అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అయితే హైకోర్టు రావడం కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటూ ఆ రోజు ఆగస్టు 18 తారీఖున ఆపడం జరిగింది. అయితే మరోసారి సుప్రీంకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లి మా ఇంటికి నేను వెళ్ళడానికి పర్మిషన్లు కావాలా అని చెప్పి ఈసారి 5 తర్వాత వెళ్ళడానికి అయితే పర్మిషన్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. అది ఈ రోజుకి వెళ్ళమని పర్మిషన్ ఇవ్వడంతో ఈ రోజు కూడా అడ్డుకోవడ సంగతి అయితే జరుగుతుంది. ఈ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ క్రికెట్ డ్యాన్స్ సంబంధించిన గోడౌన్ ఓపెనింగ్ లో ఉండడం వల్ల, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఉండడం వల్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్టీలో ప్రత్యేక ఘర్షణలు గొడవలు ప్రారంభిస్తామని చెప్పి ఈ రోజు కూడా 5వ తారీఖు తర్వాత మరి చూద్దామని చెప్పి అయితే అన్నట్టు తెలుస్తుంది. 5 తర్వాత కూడా మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తాడా రానేదైతే ప్రశ్నార్థకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనైతే ప్రభాకర్ రెడ్డి అయితే ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లోనూ రాని ప్రసక్తి లేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే కూర్చున్నట్లయితే ఆయన పంతం కాదు. ఇప్పటికే అయితే పలు మాటలు కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఆగస్టు 18 తారీఖు ఇంటికి వెళ్ళడానికి అయితే రోడ్డు మీద బైఠాయించాడు. రోడ్డు మీద పడుకొని అక్కడే సాయంత్రం దాకా ఉండాలని పోలీసులు ఇట్టి బస్సులోనూ అనుమతించలేదు. మరి 5వ తారీఖు తర్వాత ఎస్పీ జగదీష్ గారు 5వ తర్వాత పంపిస్తానట్లయితే ఇదో తెలిసింది. అయితే 5వ తారీఖు తర్వాత కూడా వెళ్తాడా లేదా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.